హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు క్లాస్ 9 బయాలజీ చాప్టర్ 1 ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ పార్ట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ హెడ్డింగ్ అర్థం చేసుకుందాం. ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. లైఫ్ యొక్క ఫండమెంటల్ యూనిట్ ఏమి? ఫండమెంటల్ అంటే ఏమి? బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. అది అందరికీ తెలిసిండేది, సెల్. నెక్స్ట్ ఇంట్రొడక్షన్లో చూసుకుంటే మనకి ఫస్ట్ టాపిక్ డిస్కవరీ అండ్ హిస్టరీ ఆఫ్ సెల్. నెక్స్ట్ టాపిక్ యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. టైప్స్ ఆఫ్ సెల్. 2 టైప్స్ ఉంటాయి, యూకారియోటిక్ సెల్, ప్రొకారియోటిక్ సెల్. నెక్స్ట్ వన్ ప్లాస్మా మెంబ్రేన్. 5th వన్ సెల్ వాల్. 6th వన్ న్యూక్లియస్. 7th వన్ సైటోప్లాజం. 8th వన్ సెల్ ఆర్గనల్స్. దీంట్లో 7 ఉంటాయి, ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గి అపారటస్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, లైజోజోమ్స్, ప్లాస్టిడ్స్, వాక్యూల్స్. And last and final topic, cell inclusions. Coming to our first and second topics. ఈరోజు ఈ పార్ట్ 1లో నేను ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్కవరీ అండ్ హిస్టరీ ఆఫ్ సెల్, యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ డిస్కవరీ అండ్ హిస్టరీ ఆఫ్ సెల్. సెల్ని ఎవరు కనుక్కున్నారు, వాళ్ళ చరిత్ర ఏమి? In 1665, Robert Hooke saw cells for the first time in a thin slice of cork with his crude microscope. రాబర్ట్ హుక్ అనే గొప్ప సైంటిస్ట్ 1665లో ఓక్ ట్రీకి ఉండే ఒక థిన్ స్లైస్ ఆఫ్ కార్క్ని తీసుకొని తన దగ్గర ఉన్న క్రూడ్ మైక్రోస్కోప్ నుంచి అబ్జర్వ్ చేసి ఈ సెల్స్ అనే వాటిని కనుక్కున్నాడు. కార్క్ అండర్ మైక్రోస్కోప్ resembled honeycomb like structures made up of several compartments. రాబర్ట్ హుక్ called them cells. తన మైక్రోస్కోప్ నుంచి చూసినప్పుడు తనకు కార్క్ అనేది ఒక హనీకోంబ్ లైక్ స్ట్రక్చర్గా కనిపించింది, ఒక చిన్న బాక్సెస్గా. ఇప్పుడు మనకి నెక్స్ట్ పిక్చర్లో అవన్నీ ఉంటాయి. రాబర్ట్ హుక్ called them cells. రాబర్ట్ హుక్ దాన్ని సెల్స్ అని పేరు పెట్టారు. లాటిన్ వర్డ్లో సెల్యులార్ అంటే మీనింగ్ ఏమి? ఒక చిన్న రూమ్, లిటిల్ రూమ్. ఇక్కడ ఉంటుంది లిటిల్ రూమ్. ఇదే రాబర్ట్ హుక్ ఒక సైంటిస్ట్, దీన్ని యూజ్ చేసి తన ఆ కార్క్ని అబ్జర్వ్ చేసినాడు. నెక్స్ట్ ఇది తనకు కనిపించిండేది ఆ కార్క్లో చిన్న సెల్స్ అని దీన్నే పేరు పెట్టారు. ఇది తనకి ఎట్లా కనిపించింది? హనీకోంబ్ లైక్ లాగా కనిపించింది, దానికి వీటికి సెల్స్ అని పెట్టాడు ఈ రాబర్ట్ హుక్ సైంటిస్ట్. నెక్స్ట్ Antony van Leeuwenhoek was first to observe free living cells, bacteria, RBCs and human sperm cells. Antony van Leeuwenhoek ఈ సైంటిస్ట్ ఫస్ట్ ఫ్రీ లివింగ్ సెల్స్ని కనుక్కున్నాడు, అంటే లైక్ బ్యాక్టీరియల్ సెల్స్ కానీ, ఆర్బీసీస్ కానీ, హ్యూమన్ స్పర్మ్ సెల్స్ కానీ. నెక్స్ట్ రాబర్ట్ బ్రౌన్ discovered nucleus. By this time it had also been found that the cells were surrounded by a limiting structure called cell membrane. రాబర్ట్ హుక్ అనే గొప్ప సైంటిస్ట్ న్యూక్లియస్ని అదే టైంలో కనుక్కున్నాడు. ఇంకొకటి కూడా ఏం కనుక్కున్నాడు? సెల్స్ అన్నీ కూడా ఒక లిమిటింగ్ స్ట్రక్చర్తో కవర్ అయ్యి ఉంటాయి, అదే సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్మా మెంబ్రేన్. దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ పుర్కింజీ నోటెడ్ ప్రోటోప్లాజం ఇన్ ప్లాంట్ సెల్స్. పుర్కింజీ అనే సైంటిస్ట్ ప్లాంట్ సెల్స్లో ప్రోటోప్లాజంని కనుక్కున్నాడు. ప్రోటోప్లాజం ఈజ్ నథింగ్ బట్ ద మిక్స్చర్ ఆఫ్ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. దీని గురించి మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ సెల్ థియరీ. A German botanist M.G. Schleiden in 1838 announced that all plants were composed of cells. 1838లో ఒక జర్మన్ బాటనిస్ట్ స్లీడెన్, ఎంజీ స్లీడెన్, తినేం కనుక్కున్నాడు? అన్ని ప్లాంట్స్ కూడా సెల్స్తోనే ఫామ్ అయినాయి. అదేవిధంగా 1839లో ఒక జర్మన్ జువాలజిస్ట్ టీ స్క్వాన్ స్టేటెడ్ దట్ ఆల్ యానిమల్స్ వర్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఆఫ్ సెల్స్. ఇతనేం చెప్తున్నాడు? అన్ని యానిమల్స్ కూడా సెల్స్తోనే పర్ఫార్మ్డ్ అయి ఉంటాయి. అంటే వీళ్ళిద్దరికి కామన్ ఏమి? సెల్. వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. సచ్ ఫైండింగ్స్ ఫౌండ్ బై బేసిస్ ఆఫ్ సెల్ థియరీ. వీళ్ళు చెప్పిండే వాటినే సెల్ థియరీ అంటాము. ఆల్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కంపోజ్డ్ ఆఫ్ సెల్. ఇది ఫస్ట్ పాయింట్ సెల్ థియరీలో. ఆల్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. అన్ని ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ ఏవైనా కానీ సెల్తోనే ఫామ్ అయి ఉంటాయి.
మన టాపిక్ హెడ్డింగ్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెల్. నెక్స్ట్, cell theory was modified by Rudolf Virchow in 1855 by presenting the idea omnia cellula e cellula. సెల్ థియరీని రుడాల్ఫ్ విర్చో 1855లో మాడిఫైగా చేసి చెప్పారు. ఏ ఐడియాతో? ఓమ్నియా సెల్యులా ఈ సెల్యులా విచ్ మీన్స్ ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఇతను ఏం చెప్తున్నాడు రుడాల్ఫ్ విర్చో అనే సైంటిస్ట్? ప్రతి ఒక్క సెల్ ముందుండే సెల్తోనే ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్లో మనం క్లారిటీగా ఇచ్చింటారు చూడండి. ఒక సెల్ నుంచి 2 సెల్స్ డివైడ్ అయ్యి ఉంటాయి. అంటే ప్రతి ఒక్క సెల్ తన ముందుండే సెల్తోనే ప్రీ ఎగ్జిస్టింగ్ అయి ఉంటుంది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్, యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. Unicellular organisms. These are the organisms where a single cell can form the whole organism. Unicellular organisms అంటే ఏమి? ఒక ఆర్గానిజం కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ 1 సెల్. అంటే సపోజ్ లైక్ అమీబా, పార్మీషియం, క్లామిడోమోనాస్, బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇది కేవలం ఒక సెల్తోనే ఫామ్ అయి ఉంటుంది. These single celled organisms like independently in nature and their single cells are capable of performing all the life process such as obtaining food, metabolism and exertion, growth and reproduction. ఈ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అనేవి తన నేచర్లో ఇండిపెండెంట్గా ఒక మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ చేసే ప్రతి ఒక్క పనిని తానే చేసుకోగలుగుతుంది. తను జీవించడానికి ఉండే ప్రతి పనిని, సపోజ్ లైక్ ఫుడ్ని గ్యాదర్ చేసుకుంటుంది, మెటబాలిజం చేసుకుంటుంది, ఎక్స్క్రీషన్ చేసుకుంటుంది, పెరుగుతుంది, గ్రోత్, రీప్రొడక్షన్ కూడా చేసుకుంటుంది. సో యూనిసెల్యులర్ అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫార్మ్డ్ బై మెనీ సెల్స్. ఇన్ ఫ్యాక్ట్, నెంబర్ ఆఫ్ సెల్స్ గ్రూప్ టుగెదర్ అండ్ అక్వైర్ డిఫరెంట్ ఫంక్షన్స్ టు ఫార్మ్ వేరియస్ పార్ట్స్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి కంపోజ్డ్ ఆఫ్ మోర్ దాన్ 1 సెల్. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫార్మ్డ్ బై మెనీ సెల్స్, అంటే మోర్ దాన్ 1 సెల్. ఈ ఆర్గానిజమ్స్లో కొన్ని సెల్స్ గ్రూప్గా ఏర్పడి కొన్ని గ్రూప్స్ కొన్ని ఫంక్షన్స్ డిఫరెంట్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి హ్యూమన్ బాడీ అనేది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. హ్యూమన్ చెయ్యి తినేకి పనికి వస్తుంది, ఏదైనా వర్క్కి పనికి వస్తుంది, కాలు నడిచేకి, పరిగెత్తేకి, కళ్ళు చూసేకి, ముక్కు వాసనలు పీల్చేకి, స్మెల్లింగ్కి, ఇలా ఒక్కో పార్ట్ ఒక్కో విధంగా. ఎగ్జాంపుల్స్ ఇది ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఫంగై, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. యానిమల్స్ అంటే నథింగ్ బట్ హ్యూమన్స్, వైల్డ్, అట్లా డొమెస్టిక్. నెక్స్ట్, ఏ మల్టీసెల్యులర్ ఆర్గానిజం హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ఏ సింగిల్ సెల్డ్ జైగోట్. ప్రతి ఒక్క మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఒక సింగిల్ సెల్డ్ జైగోట్ నుండి ఫామ్ అయి ఉంటుంది. దిస్ సింగిల్ సెల్ డివైడ్స్ అండ్ రీడివైడ్స్ ఇన్ వేరియస్ ప్లేన్స్ టు ప్రొడ్యూస్ ఎ మల్టీసెల్యులర్ బాడీ. ఈ సింగిల్ సెల్ అనేది డివైడ్ అవుతుంది, మళ్ళీ డివైడ్ అవుతుంది. అలా డివైడ్ అయ్యి చాలాసార్లు అయ్యి అది మల్టీసెల్యులర్ బాడీగా ఏర్పడుతుంది. ద సెల్స్ ఫర్దర్ డివైడ్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ఎ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మళ్ళీ దాంట్లో ఉండే సెల్స్ ఏమవుతాయి, ఇంకా డివైడ్ అయ్యి ఆర్గాన్స్ని క్రియేట్ చేస్తాయి. మల్టీసెల్యులర్ ఆర్గానిజం కావాల్సిన ఆర్గాన్స్ అన్ని క్రియేట్ చేస్తాయి. ఆల్ సెల్స్ వెదర్ దే ఎగ్జిస్ట్ యాజ్ ఇండిపెండెంట్ యూనిసెల్యులర్ ఆర్గానిజం or as a part of multicellular organism have certain structures in common to carry out basic functions essential for the survival of cells. ప్రతి ఒక్క సెల్, అది యూనిసెల్యులర్ ఆర్గానిజం కావండి లేదంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజం కానివ్వండి, అవన్నీ కూడా అవి బ్రతకడానికి అవసరమయ్యే ఫంక్షన్స్ని తప్పనిసరిగా చేసుకుంటాయి. ఇప్పుడు సపోజ్ అవి డెడ్ సెల్స్ అయిపోయినాయి అనుకోండి, అవి పనికి రావు. లివింగ్లో ఉంటేనే అవి ఏమైనా పనికి వస్తాయి. సో వాటికి అవి బతుకుండడానికి ప్రతి ఒక్క పనిని అవే చేసుకుంటాయి. నెక్స్ట్ టాపిక్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ షో డివిజన్ ఆఫ్ లేబర్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి పనిని పంచుకుంటాయి. ఇట్ మీన్స్ దట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ మల్టీసెల్యులర్ ఆర్గానిజం పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇప్పుడు మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఒక్కో పార్ట్ ఒక్కో విధంగా పనిచేస్తుంది.
సపోజ్ ఇందాకే చెప్పాను, హ్యూమన్లో చెయ్యి ఒకలాగా పనిచేస్తుంది, కాలు ఒకదానికి పనిచేస్తుంది, నోరు ఒకదానికి పనిచేస్తుంది, ముక్కు ఒకదానికి, స్టమక్ ఒకదానికి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ బాడీ హ్యాస్ స్టమక్ టు డైజెస్ట్ ఫుడ్, హార్ట్ టు పంప్ బ్లడ్, స్కెలిటల్ మజిల్స్ టు పర్ఫామ్ మూమెంట్స్ అండ్ లోకోమోషన్. స్కెలిటల్ మజిల్స్ అదే కాళ్ళలో, హ్యాండ్స్లో మూమెంట్స్, లోకోమోషన్ నథింగ్ బట్ మూమెంట్. నెక్స్ట్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్కి డిఫరెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ సెల్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్. యూనిసెల్యులర్ అంటే మన పేరులోనే ఉంది, యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్. ఇక్కడ మల్టీసెల్యులర్, మెనీ టైప్స్ ఆఫ్ సెల్స్. యూనిసెల్యులర్లో కేవలం ఒక సెల్ మాత్రమే ఉంటుంది, బట్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్, యూనిసెల్యులర్లో సెకండ్ పాయింట్, ద సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ ఆల్ ద లైఫ్ యాక్టివిటీస్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఒక సింగిల్ సెల్ ప్రతి ఒక్క పనిని చేసుకుంటుంది, తన లైఫ్ కావాల్సినవి. అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో చూసుకుంటే, ఏ సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ వన్ ఆర్ ఎ ఫ్యూ యాక్టివిటీస్. అంటే ఒక సింగిల్ సెల్ అనేది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఒక ఫంక్షన్ అన్నా చేస్తుంది, లేదంటే కొన్ని యాక్టివిటీసే, మొత్తం అన్నీ చేయదు. అదే సింగిల్ సెల్ యూనిసెల్యులర్లో చూసుకుంటే, అదే ఒక్క సెల్లే మొత్తం లైఫ్ కావాల్సిన ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తుంది. కానీ మల్టీసెల్యులర్లో ఒక యాక్టివిటీ చేస్తుంది, లేదంటే కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది, అంతే. నెక్స్ట్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, దెర్ ఈజ్ నో డివిజన్ ఆఫ్ లేబర్ యాజ్ అ సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ ఆల్ ద యాక్టివిటీస్. అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు, ఎందుకంటే ఉండేది ఒకటే సెల్, సో దానికి లైఫ్కి అవే అన్ని యాక్టివిటీస్ చేసుకోవాలి. వేరాజ్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ దెర్ ఈజ్ డివిజన్ ఆఫ్ లేబర్ యాజ్ సెల్ ఆర్ స్పెషలైజ్డ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. అంటే బాడీలో మల్టీసెల్యులర్ ఆర్గానిజం అంటే ఏమి, చాలా రకాల సెల్స్ ఉంటాయి, సో ఒక్కో సెల్ గ్రూపు ఒక్కో దాన్ని పంచుకుంటాయి పనిని. ఇప్పుడు సపోజ్ ఇది చెప్పిన హ్యాండ్, లెగ్స్, అవే ఎగ్జాంపుల్స్ మీకు బాగా అర్థమవుతాయి. నెక్స్ట్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, సింగిల్ సెల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఆర్గానిజమ్స్ డ్యూరింగ్ రిప్రొడక్షన్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కేవలం అదొకటే సెల్లే రిప్రొడక్షన్లో అయ్యేటప్పుడు ఇంకో ఆర్గానిజంని రిప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమీబా ఉంది, అమీబా దానంతా అదే హాఫ్గా మారి ఇంకో డాటర్ సెల్స్లు వస్తాయి. లేదంటే హైడ్రా అని చూడవచ్చు ఎగ్జాంపుల్స్గా, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఓన్లీ జర్మ్ సెల్స్ టేక్ పార్ట్ ఇన్ రిప్రొడక్షన్. అంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఉండే కొన్ని స్పెసిఫైడ్ సెల్స్ మాత్రమే ఈ రిప్రొడక్షన్లో టేక్ ప్లేస్ చేసుకుంటాయి. మళ్ళీ టేబుల్ అంతా చూసుకుందాం. యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ సెల్. అంటే యూనిసెల్యులర్లో సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది, కానీ మల్టీసెల్యులర్లో లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్, మల్టీసెల్యులర్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్. నెక్స్ట్, యూనిసెల్యులర్, ద సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ ఆల్ ద లైఫ్ యాక్టివిటీస్. అంటే ఈ యూనిసెల్యులర్లో సింగిల్ సెల్లే ప్రతి ఒక్క లైఫ్ యాక్టివిటీని చేస్తుంది. వేరేజ్ ఇన్ మల్టీసెల్యులర్, ఏ సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ వన్ ఆర్ ఎ ఫ్యూ యాక్టివిటీస్. మల్టీసెల్యులర్లో కేవలం ఒకటే అన్న చేస్తుంది, లేదంటే కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది, అంతే. నెక్స్ట్, దేర్ ఈజ్ నో డివిజన్ ఆఫ్ లేబర్ యాజ్ ద సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ ఆల్ ద యాక్టివిటీస్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు, అంటే ప్రతి ఒక్క పని అదే చేసుకోవాలి. కానీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో దేర్ ఈజ్ డివిజన్ ఆఫ్ లేబర్ యాజ్ సెల్ ఆర్ స్పెషలైజ్డ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ మల్టీసెల్యులర్లో వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, సో అవి వాటి పనులను పంచుకుంటుంది, ఒక్కోటి డిఫరెంట్ ఫంక్షన్స్ చేసుకుంటా బాడీకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, సింగిల్ సెల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఆర్గానిజమ్స్ డ్యూరింగ్ రిప్రొడక్షన్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఆ సింగిల్ సెల్ మాత్రమే రిప్రొడక్షన్లో పాల్గొంటుంది, ఎందుకంటే దాంట్లో ఇంకా వేరే సెల్స్ అనేవి ఉండవు, ఏమీ ఉండవు. బట్ వేరేజ్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఓన్లీ జర్మ్ సెల్స్ టేక్ పార్ట్ ఇన్ రిప్రొడక్షన్. అంటే కొన్ని స్పెసిఫైడ్ సెల్స్ మాత్రమే రిప్రొడక్షన్లో టేక్ ప్లేస్ చేసుకుంటాయి. నెక్స్ట్ టాపిక్, షేప్, సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్. షేప్, సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్. సెల్స్ ఎన్ని ఉంటాయి, వాటి షేప్స్ ఏమి, సైజెస్ ఏమి ఇప్పుడు చూద్దాం.
సెల్స్ వ్యారీ ఇన్ షేప్, సైజ్ అండ్ నెంబర్. సెల్స్ అనేవి షేపుల పరంగా వేరు ఉంటాయి, సైజ్ పరంగా వేరు ఉంటాయి, నెంబర్స్ పరంగా వేరు ఉంటాయి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ షేప్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి వాటి యొక్క షేప్ బట్టి వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. హవెవర్ సమ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. కాకపోతే కొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మాత్రం ఇర్రెగ్యులర్ ఇన్ షేప్, అంటే ఒక ఫిక్స్డ్ షేప్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన మనకి అమీబా ఒక్కోసారి ఇట్లా అని ఉంటుంది. సపోజ్ ఇది చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కోసారి ఇట్లుంటుంది, ఇక్కడ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, లేదా ఇట్లా ఒక్కోసారి ఇట్లుంటుంది, చెప్పలేము. అది ఒక్కోసారి ఒక్కోలాగా మారుతుంది. సో దాన్ని ఇర్రెగ్యులర్ ఇన్ షేప్ అంటారు. సో మళ్ళీ చూసుకుందాం. సెల్స్ వ్యారీ ఇన్ షేప్, సైజ్ అండ్ నెంబర్. బాగా గుర్తుపెట్టుకోండి, సెల్స్ అన్నీ ఒకేలాగా ఉండవు. షేపుల పరంగా మారుతుంటాయి, సైజుల పరంగా మారుతుంటాయి, నెంబర్స్ పరంగా మారుతుంటాయి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ని వాటి షేప్ బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. కానీ కొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మాత్రం ఇర్రెగ్యులర్ ఇన్ షేప్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. ఎగ్జాంపుల్ అమీబా, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇట్లా 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 ఉంటుంది ఒక్కోసారి సెంటర్లో న్యూక్లియస్తో, లేదంటే ఒక్కోసారి ఇట్లా 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 ఉంటుంది మధ్యలో న్యూక్లియస్. ఇలా ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటాయి. సో దాన్ని ఇర్రెగ్యులర్ ఇన్ షేప్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అమీబా, ఇప్పుడు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ బ్యాక్టీరియా షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ బ్యాక్టీరియాస్లో షేప్స్ చూద్దాం. 3 టైప్స్ ఉంటాయి: రాడ్స్, స్పియర్స్, స్పైరల్స్. రాడ్స్కి ఎగ్జాంపుల్స్ బ్యాసిలస్. నెక్స్ట్ చైన్ ఆఫ్ బ్యాసిలస్. ఇక్కడ బాగా చూసుకోండి, రాడ్స్లో చైన్ ఆఫ్ బ్యాసిలస్ ఎట్లుంటాయి, ఉత్త సింగిల్ బ్యాసిలస్ ఎట్లుంటుంది. నెక్స్ట్ స్పియర్స్, ఇది కోకస్ బ్యాక్టీరియా. నెక్స్ట్ డిప్లోకీ బ్యాక్టీరియా, చైన్ ఆఫ్ కోకీ, క్లస్టర్ ఆఫ్ కోకీ. ఇక్కడ క్లారిటీ ఇచ్చినారు: కోకస్, డైప్లోకోకీ, చైన్ ఆఫ్ కోకీ, క్లస్టర్ ఆఫ్ కోకీ. ఇలా ఒక్కో టైప్లో ఉంటాయి. నెక్స్ట్ స్పైరల్స్లో స్పైరలం, స్పైరలోకేట్ ఇట్లుంటాయి. ఇక్కడ మనం క్లారిటీ పిక్చర్స్తో సహా ఇస్తారు చూడండి. షేప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఫస్ట్ వన్ కోకీలో స్టాఫైలోకీ. దీని సైంటిఫిక్ నేమ్ ఇక్కడ కింద ఇచ్చారు: స్టాఫైలోకస్ ఆరెస్. నెక్స్ట్ వన్ స్ట్రెప్టోకోకీ. దీని సైంటిఫిక్ నేమ్ స్ట్రెప్టోకాకస్ పయోజెన్స్. నెక్స్ట్ వన్ డైప్లోకోకీ. దీనికి నైజీరియా గొనర్హియా. బాగా గుర్తుపెట్టుకోండి, నైజీరియా గొనర్హియా. నెక్స్ట్ రాడ్స్లో బ్యాసిల్లే, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. నెక్స్ట్ స్ట్రెప్టోబాసిల్లే, బ్యాసిల్లస్ ఆంథ్రసిస్. నెక్స్ట్ కోకోబాసిల్లే, యర్సినియా పెస్టిస్. స్పైరల్స్లో విబ్రియో. దీనికి సైంటిఫిక్ నేమ్ విబ్రియో కొలెరా. నెక్స్ట్ స్పిరిల్లా, హెలికోబాక్టర్ పైలోరీ. నెక్స్ట్ వన్ స్పైరోకిడ్స్. దీనికి సైంటిఫిక్ నేమ్ ట్రెపోనిమా పెల్లిడమ్. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. In multicellular organisms, the shape of cells depends upon their position in the body, specific functions which they perform, and their interaction with neighboring cells. అంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ద షేప్ ఆఫ్ సెల్స్ డిపెండ్స్ అపాన్ దేర్ పొజిషన్ ఇన్ ద బాడీ. తన బాడీలో ఆ సెల్స్ అయితే ఎక్కడ ఉంటాయో బట్టి వాటి షేప్ డిసైడ్ అవుతుంది. స్పెసిఫిక్ ఫంక్షన్స్ విచ్ దే పర్ఫామ్ అండ్ దేర్ ఇంటరాక్షన్ విత్ నైబరింగ్ సెల్స్. ఇంకా అవి చేసే ఫంక్షన్ బట్టి దాని షేప్ రావచ్చు, లేదంటే మిగతా సెల్స్తో కలిసి ఉన్నప్పుడు వాటి షేప్ మారచ్చు, అలాగనమాట. నెక్స్ట్
Majority of the multicellular organisms have a large body composed of numerous cells. మెజారిటీగా అంటే చాలా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ పెద్ద పెద్దగా నెంబర్ ఆఫ్ సెల్స్తో కంపోజ్ అయి ఉంటాయి. అంటే కొన్ని మిలియన్స్ ఏమనుకోండి, బిలియన్స్ అని కూడా అనొచ్చు. సో ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ద షేప్ ఆఫ్ సెల్స్ డిపెండ్స్ అపాన్ దేర్ పొజిషన్ ఇన్ ద బాడీ, స్పెసిఫిక్ ఫంక్షన్స్ విచ్ దే పర్ఫామ్ అండ్ దేర్ ఇంటరాక్షన్ విత్ నైబరింగ్ సెల్స్. అంటే ఒక మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో ఒక సెల్ యొక్క షేప్ ఎట్లుంటుంది, దానికి ఉండే పొజిషన్ బట్టి, లేదంటే అవి చేసే ఫంక్షన్ బట్టి, లేదంటే దానికి నైబరింగ్ సెల్స్తో ఉండే ఇంట్రాక్షన్ బట్టి, ఈ మూడింటి బట్టి ఒక షేప్ ఆఫ్ సెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, మెజారిటీ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ హ్యావ్ ఎ లార్జ్ బాడీ కంపోజ్డ్ ఆఫ్ న్యూమరియస్ సెల్స్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మెజారిటీగా అంటే ఎక్కువగా ప్రతి ఒక్క ఆర్గానిజంకి లార్జ్ బాడీ ఉంటుంది, కంపోజ్డ్ ఆఫ్ న్యూమరియస్ సెల్స్ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్తో కంపోజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి చూడండి, ఇది రెడ్ బ్లడ్ సెల్స్. ఇవే అంట మన బాడీలో ఉండేటివి రెడ్ బ్లడ్ సెల్స్. నెక్స్ట్, కాలమనర్ ఎపిథీలియం సెల్స్. ఇవి ఒక ప్లాంట్లో ఉంటుంది, అంటే యానిమల్స్లో కానీ ఉంటుంది. నెక్స్ట్, స్మూత్ మజిల్ సెల్స్. వీటిని మనం ఏమనుకోవచ్చు, నాన్ స్కెలిటల్ అని కూడా అనొచ్చు. నాన్ స్కెలిటల్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, ఓవమ్ సెల్. ఇవి బాడీలో రిప్రొడక్షన్కి పనికొస్తాయి. బోన్ సెల్. ఇవి మన బోన్స్లో ఉంటుంది. ఓవమ్ సెల్ ఇది రిప్రొడక్షన్లో పనికొస్తుంది. నర్వ్ సెల్. ఇది బాడీలో మెయిన్ నర్వ్ సెల్ అనేది, ఎందుకంటే ఇది బాడీలో ఉండే ప్రతి ఒక్క మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇంకా వేరియస్ పార్ట్స్కి అందుతుంది. దీని లెంత్ వచ్చి ఇట్ ఈస్ ద లాంగెస్ట్ సెల్ ఇన్ అవర్ బాడీ. దీని లెంత్ వచ్చేసి 90 to 100 సెంటీమీటర్స్. నెక్స్ట్, స్పర్మ్ సెల్. ఇది రిప్రొడక్షన్లో ఇది మేల్ గ్యామెట్, ఇది ఫీమేల్ గ్యామెట్. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ సెల్స్. ఇది స్మూత్ మజిల్ అయితే ఇట్లుంటుంది, కాలమ్నర్ ఎపిథీలియల్ సెల్స్ అయితే ఇట్లుంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ అయితే ఇట్లుంటాయి, ఓవమ్ అయితే ఇట్లుంటుంది, బోన్ సెల్స్ అయితే ఇట్లుంటాయి, నర్వ్ సెల్స్ అయితే ఇట్లుంటాయి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ సెల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, యూకారియోటిక్ సెల్స్ హ్యావింగ్ న్యూక్లియస్ ఆర్ కాల్డ్ యూకారియోటిక్ సెల్స్. ఒక సెల్లో న్యూక్లియస్ కనుక ప్రజెంట్ అయ్యి ఉంటే దాన్ని యూకారియోటిక్ సెల్స్ అంటారు. ఎగ్జాంపుల్స్, ప్లాంట్ సెల్, బోన్ సెల్, స్టెమ్ సెల్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్, ప్లాంట్ సెల్ చెట్టులో ఉండే కణాలకి, బోన్ సెల్స్ మన బోన్స్లో ఉండే సెల్స్కి, స్టెమ్లో ఉండే సెల్స్కి. ప్రతి ఒక్క సెల్కి న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఈజ్ ద మెయిన్ సెల్ కాంపోనెంట్ ఇన్ ద సెల్స్. ఇదే సెంటర్లో ఉంటుంది, సెంటర్ ఆఫ్ ది సెల్. ఇది సెల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. దీంట్లోనే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటుంది, క్రోమాటిన్ ఉంటుంది, క్రోమోజోమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి న్యూక్లియస్ ద్వారానే. న్యూక్లియస్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది సెల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, ప్రోకారియోటిక్ సెల్స్. సెకండ్ టైప్. ఇవి సెల్స్ నాట్ హ్యావింగ్ న్యూక్లియస్ ఆర్ కాల్డ్ ప్రోకారియోటిక్. బాగా గుర్తుపెట్టుకోండి, యూకారియోటిక్ అంటే న్యూక్లియస్, ప్రోకారియోటిక్ అంటే హ్యావింగ్ నాట్ న్యూక్లియస్. అంతే డిఫరెన్స్ రెండింటికి పెద్ద. ఎగ్జాంపుల్స్, బ్లూ గ్రీన్ ఆల్గే, బ్యాక్టీరియా, మైకోప్లాజ్మా. ఈ బ్లూ గ్రీన్ ఆల్గేలో న్యూక్లియస్ ఉండదు, బ్యాక్టీరియల్ సెల్స్లో అస్సలకే ఉండదు, మైకోప్లాజ్మాలో కూడా ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కాదు, దండి ఉంటాయి ఎగ్జాంపుల్స్, యూకారియోటిక్ కానీ ప్రోకారియోటిక్ కానీ. ప్రస్తుతానికి మనకి ఇన్ని చెప్తున్నారు అంతే. ఫస్ట్ నుండి ఇంకోసారి రివైజ్ చేసుకుందాం. డిస్కవరీ అండ్ హిస్టరీ ఆఫ్ సెల్ యొక్క చరిత్ర, దాని డిస్కవరీ బ్రీఫ్గా చెప్తాను ఈసారి అయితే. రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ 1665లో ఓక్ ట్రీ నుంచి ఒక థిన్ స్లైస్ ఆఫ్ కార్క్ తీసుకొని తన దగ్గర ఉన్న క్రూడ్ మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు దాంట్లో ఒక హనీ కూమ్ లైక్ స్ట్రక్చర్ కనిపించి వాటికి సెల్స్ అని పేరు పెడతాడు. లాటిన్లో ఏం సెల్యులార్ అంటే లిటిల్ రూమ్. ఈ మైక్రోస్కోప్లో ఒక థిన్ స్లైస్ ఆఫ్ కార్క్ని పెట్టి అబ్జర్వ్ చేస్తే అతనికి ఇది కనపడింది. ఇది తనకి హనీ కూమ్ లాగా గుర్తొచ్చింది.
ఇది చూస్తే అతనికి వెంటనే హనీ కుంబాక్ అట్లా గుర్తొచ్చింది. దానికి ఈ సైంటిస్ట్కి రాబర్ట్ హుక్ దానికి వీటికి సెల్యులార్ అని పేరు పెట్టేసినారు, సెల్స్. నెక్స్ట్ యాంటనీ వాన్ లీవెన్ హుక్. బాగా గుర్తుపెట్టుకోండి. యాంటనీ వాన్ లీవెన్ హుక్ వాస్ ఫస్ట్ టు అబ్జర్వ్ ఫ్రీ లివింగ్ సెల్స్ లైక్ బ్యాక్టీరియల్, ఆర్బీసీస్, హ్యూమన్ స్పెర్మ్ సెల్స్. ఈ సైంటిస్ట్ ఫస్ట్ ఫ్రీ లివింగ్ సెల్స్ని కనుక్కున్నాడు. Robert Brown discovered nucleus. By this time, it had also been found that the cells were surrounded by a limiting structure called cell membrane. ఇతను న్యూక్లియస్ కనుక్కునేటప్పటికే సెల్ అనేది సెల్ మెంబ్రెయిన్తో కవర్ అయి ఉంటుందని తెలిసిపోయింది. ఆ సెల్ మెంబ్రెయిన్ అనేది ఏమి? ప్లాస్మా మెంబ్రెయిన్. రెండు ఒకటే. నెక్స్ట్ పుర్కింజీ నోటెడ్ ప్రోటోప్లాజం ఇన్ ప్లాంట్ సెల్స్. పుర్కింజీ అనే సైంటిస్ట్ ప్లాంట్ సెల్స్లో ప్రోటోప్లాజంని కనుక్కున్నారు. ప్రోటోప్లాజం అంటే ఏమి? ద మిక్స్చర్ ఆఫ్ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. నెక్స్ట్ సెల్ థియరీ. ఏం లేదు ఫ్రెండ్స్, 1838లో స్వీడన్ అనే సైంటిస్ట్, ఇతను జర్మన్ బాటనిస్ట్, ప్లాంట్స్ అనేవి సెల్స్తో కంపోజ్ అయి ఉంటారని చెప్పినాడు. అదే నెక్స్ట్ ఇయర్ 1839లో అదే జర్మన్ నుంచి జువాలజిస్ట్ టీ స్వాన్ అనిమల్స్ అన్నీ సెల్స్తో కంపోజ్ అయి ఉంటారని చెప్పినారు. వీళ్ళిద్దరిది కలిపితేనే మనకి బేసిస్ ఆఫ్ సెల్ థియరీ వస్తుంది. ఆల్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్. ఇది సెల్ థియరీలో మెయిన్ పాయింట్. ప్రతి ఒక్క ప్లాంట్, యానిమల్ సెల్తోనే కంపోజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెల్. లైఫ్ యొక్క బేసిక్ యూనిట్ ఏమి? సెల్. సెల్ లేకపోతే అసలు ఏ ఆర్గానిజం ప్రజెంట్ కాదు ఫ్రెండ్స్ వరల్డ్లో. నెక్స్ట్ సెల్ థియరీ వాజ్ మోడిఫైడ్ బై రుడాల్ఫ్ విర్చో ఇన్ 1855 బై ప్రెజెంటింగ్ ద ఐడియా ఓమ్నియా సెల్యులా ఏ సెల్యులా. అంటే ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. రుడాల్ఫ్ విర్చో అనే సైంటిస్ట్ 1855లో సెల్యులార్ థియరీని మాడిఫైగా చేసి ప్రతి ఒక్క సెల్ తన ముందుండే సెల్స్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్తోనే ఫామ్ అయింటాయి. ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఒక సెల్ అనేది 2గా డివైడెడ్ ఉంటుంది. అంటే ఈ సెల్తోనే ఫామ్ అయింటుంది. అంటే వన్ సెల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. నెక్స్ట్ యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. Unicellular organisms. These are the organisms where a single can form whole organism. అంటే ఈ ఆర్గానిజమ్స్లో కేవలం సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది. యూనిసెల్యులార్ పేర్లోనే ఉంది. యూని అంటే సింగిల్, సెల్యులార్ సెల్స్. ఎగ్జాంపుల్ అమీబా, పారమీషియం, క్లామిడోమోనస్, బ్యాక్టీరియా అండ్ ఈస్ట్. ఇవన్నీ సింగిల్ సెల్యులార్ ఆర్గానిజమ్స్. ఈ ఆర్గానిజమ్స్ నేచర్లో ఇండిపెండెంట్గా ఒక సెల్ బ్రతకడానికి ఏమేమి ఫంక్షన్స్ చేసుకుంటుందో తన లైఫ్కి అన్నీ అదే చేసుకుంటుంది. సచ్ యాజ్ ఫుడ్ని తెచ్చుకుంటుంది, మెటబాలిజం, ఎక్స్క్రీషన్, గ్రోత్, రిప్రొడక్షన్, ప్రతి ఒక్క పని దానికి అదే చేసుకుంటుంది. నెక్స్ట్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ఫార్మ్డ్ బై మెనీ సెల్స్. ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ సెల్స్ గ్రూప్ టుగెదర్ అండ్ అక్వైర్ డిఫరెంట్ ఫంక్షన్స్ టు ఫార్మ్ వేరియస్ పార్ట్స్ ఇన్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఈ ఆర్గానిజమ్స్ మెనీ సెల్స్ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్తో ఫామ్ ఉంటుంది. దీంట్లో సెల్ అనేవి గ్రూప్స్గా ఫామ్ అయ్యి టిష్యూస్గా మారి ఒక్కో ఫంక్షన్ అక్వైర్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఉన్నాయి చేతులు తినేకి, రాసేకి మీకు పనికి వస్తుంది. కాళ్ళు పరిగెత్తేకి, నడిచేకి. ఎగ్జాంపుల్స్ అన్నీ మనకి బాడీలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ ఫంగై, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే ప్లాంట్స్ చెట్లు అనేవి మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. యానిమల్స్ జంతువులు కానీ మనుషులు కానీ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్సే. ఫంగై. నెక్స్ట్ ఏ మల్టీసెల్యులార్ ఆర్గానిజం హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫార్మ్స్ ఏ సింగిల్ సెల్డ్ జైగోట్. ఈ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అన్నీ ఒక సింగిల్ సెల్డ్ జైగోట్ నుండే ఫామ్ అవుతాయి. ఈ సింగిల్ సెల్ అనేది జైగోట్ డివైడ్ అవుతుంది. అలా వేరియస్ ప్లేన్స్లో డివైడ్ అయ్యి ఒక మల్టీసెల్యులార్ బాడీగా మారుతుంది. దీంట్లో ఉండే సెల్స్ కూడా మళ్ళీ డివైడ్ అయ్యి డిఫరెంట్ ఆర్గాన్స్గా మారుతాయి. ఆ డిఫరెంట్ ఆర్గాన్సే మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఫంక్షన్స్ వర్క్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఈ హ్యూమన్ బాడీ అనేది ఒక మల్టీసెల్యులార్ ఆర్గానిజం. దీంట్లో కిడ్నీస్, మళ్ళీ లంగ్స్, హార్ట్, స్టమక్, ఈసోఫాగస్ ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ని ఫాలో చేస్తాయి. All cells, whatever they exist as independent, unicellular or as a part of multicellular, have certain structures in common to carry out basic functions essential for the survival of the cells. అంటే అన్ని సెల్స్
ఏదో అది యూనిసెల్యులార్ కానివ్వండి, మల్టీసెల్యులార్ కానివ్వండి. వాటికంటూ ఒక సర్టెన్ స్ట్రక్చర్స్ ఉంటాయి కామన్ టు క్యారీ అవుట్ బేసిక్ ఫంక్షన్స్. అవి బ్రతకడానికి సర్వైవల్ ఆఫ్ ద సెల్స్, సర్వైవ్ కావడానికి ఏ బేసిక్ ఫంక్షన్స్ చేస్తాయో అవి అవే చేసుకుంటాయి. అది యూనిసెల్యులార్లో కానీ మల్టీసెల్యులార్లో కానీ ఆ సెల్స్ బ్రతకడం కోసం ఆ సెల్స్ చేసుకునే పనులు. నెక్స్ట్, మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ షో డివిజన్ ఆఫ్ లేబర్. మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అనేవి డివిజన్ ఆఫ్ లేబర్ని చూపిస్తాయి, అంటే పనిని పంచుకుంటాయి. ఇట్ మీన్స్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ మల్టీసెల్యులార్ ఆర్గానిజం పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్. మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ వర్క్ చేస్తాయి. ఎగ్జాంపుల్, హ్యూమన్ బాడీ హ్యాస్ స్టమక్ టు డైజెస్ట్ ఫుడ్. హ్యూమన్ బాడీలో స్టమక్ అనేది ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. హార్ట్లో బ్లడ్ పంప్ అవుతుంది. స్కెలిటల్ మజిల్స్లో మూమెంట్స్, లోకోమోషన్ వస్తుంది. అలాగ ఒక్కోటి ఒక్కో విధంగా పనిచేస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుందాం. యూనిసెల్యులార్ సింగిల్ సెల్, మల్టీసెల్యులార్ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్. యూనిసెల్యులార్లో ఒక సెల్లే ప్రతి ఒక్క తన లైఫ్ కావాల్సిన ప్రతి ఒక్క యాక్టివిటీస్ చేస్తుంది. మల్టీసెల్యులార్లో ఆ సింగిల్ సెల్ ఒక యాక్టివిటీ అన్న చేస్తుంది, లేదంటే కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. మళ్ళీ యూనిసెల్యులార్లో డివిజన్ ఆఫ్ లేబర్ కనపడదు, కానీ మల్టీసెల్యులార్లో డివిజన్ ఆఫ్ లేబర్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, యూనిసెల్యులార్లో అదే సింగిల్ సెల్లే రిప్రొడక్షన్లో పాల్గొని ఇంకో కొత్త ఆర్గానిజంకి జన్మనిస్తుంది. బట్ మల్టీసెల్యులార్లో కొన్ని స్పెసిఫైడ్ సెల్స్ మాత్రమే రిప్రొడక్షన్లో పాల్గొంటాయి. నెక్స్ట్, షేప్, సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్. సెల్స్ వ్యారీ ఇన్ షేప్, సైజ్ అండ్ నెంబర్. సెల్స్ అనేవి షేప్ పరంగా మారుతుంటాయి, సైజ్ పరంగా మారుతుంటాయి, నెంబర్ పరంగా మారుతుంటాయి. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ని వాటి షేప్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అయితే ఇర్రెగ్యులర్గా ఉంటాయి అనుకోండి షేప్స్. ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం అమీబా. అమీబా అనేది ఒక్కో నిమిషంకి ఒక్కోలా మారుతుంది. ఇట్ ఈజ్ ఏ యూనిసెల్యులార్ ఆర్గానిజం. యూకారియోటిక్ సెల్ కూడా అనొచ్చు దీన్ని, నాకు మాట్లాడుకున్నట్లు. అంటే అమీబాలో న్యూక్లియస్ ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఇన్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ ద షేప్ ఆఫ్ సెల్స్ డిపెండ్స్ అపాన్ దేర్ పొజిషన్ ఇన్ ద బాడీ, స్పెసిఫిక్ ఫంక్షన్స్ విచ్ ద పర్ఫామ్ అండ్ దేర్ ఇంటరాక్షన్ విత్ నైబరింగ్ సెల్స్. అంటే ఒక మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఒక సెల్ అనేది అది ఆ బాడీలో ఉండే ప్లేస్ బట్టి డిసైడ్ అవ్వచ్చు, లేదంటే అది పర్ఫామ్ చేసే ఫంక్షన్ బట్టి అయి ఉండొచ్చు, లేదంటే దానికి మిగతా సెల్స్తో ఉండే ఇంటరాక్షన్ బట్టి వాటి షేప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, మెజారిటీ ఆఫ్ ద మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. అంటే చాలా మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అనేవి లార్జ్ బాడీ ఉంటుంది వాటికి. సపోజ్ ఎలిఫెంట్స్, లయన్స్, హ్యూమన్స్, జిరాఫ్స్, ఇంకా చాలా అట్లాంటి లార్జ్ బాడీ ఉంటాయి ప్రతి ఒక్క దానికి. అవి న్యూమరస్ ఆఫ్ సెల్స్తో కంపోజ్ అయి ఉంటాయి, సమ్ బిలియన్స్. నెక్స్ట్ ఇంకోండి, ఇవి రెడ్ బ్లడ్ సెల్స్, ఇవి ఒక ఫంక్షన్ పర్ఫామ్ చేస్తాయి. స్మూత్ మజిల్స్, ఇవోటి. స్పర్మ్ సెల్స్, ఇవోటి. బోన్ సెల్, ఇదోటి. నర్వ్ సెల్, ఇదోటి. ఓవమ్ సెల్, ఇదోటి. కాలమ్నర్ ఎపిథీలియం. ఇలా ఒక్కోటి ఒక్కో బాడీలో ఒక్కోలాగా పనిచేస్తాయి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ సెల్స్. యూకారియోటిక్ సెల్స్ హ్యావింగ్ న్యూక్లియస్ ఆర్ కాల్డ్ యూకారియోటిక్. ఎగ్జాంపుల్, ప్లాంట్ సెల్, బోన్ సెల్, స్టెమ్ సెల్స్ ఎక్సెట్రా. అంటే ఒక సెల్లో న్యూక్లియస్ కనుక ఉంటే దాన్ని యూకారియోటిక్ సెల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చెట్టులో ఉండే సెల్స్ యూకారియోటిక్, మన బోన్స్లో ఉండే సెల్స్ యూకారియోటిక్, స్టెమ్లో ఉండే సెల్స్ కూడా యూకారియోటిక్. అంటే స్టెమ్, ప్లాంటింగ్ అంతా యూకారియోటిక్ అనుకోండి. నెక్స్ట్, ప్రోకారియోటిక్ సెల్స్ నాట్ హ్యావింగ్ న్యూక్లియస్ ఆర్ కాల్డ్ ప్రోకారియోటిక్ సెల్స్. అంటే బ్లూ గ్రీన్ ఆల్గే, బ్యాక్టీరియా, మైకోప్లాజ్మా ఎక్సెట్రా, ఇవన్నిటిని కూడా న్యూక్లియస్ ఉండదు వీటిలో, వీటిని ప్రోకారియోటిక్ అంటారు. యూకారియోటిక్ అంటే హ్యావింగ్ న్యూక్లియస్, బాగా గుర్తుపెట్టుకోండి. యూకారియోటిక్ అంటే హ్యావింగ్ న్యూక్లియస్, ప్రోకారియోటిక్ అంటే నాట్ హ్యావింగ్ న్యూక్లియస్. అంతే ఫ్రెండ్స్, ఇదే ఇంతతో మన పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ చాప్టర్ నోట్స్ కనుక కావాల్సి వస్తే మా ఛానల్ని టెలిగ్రామ్లో సెర్చ్ చేసి జాయిన్ అయితే మీకు అందులో నోట్స్ లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, subscribe our channel. Thanks friends. Bye.